నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. శ్రీ మహావిష్ణువు ఎత్తిన కలియుగావతారం శ్రీ వెంకటేశ్వర అవతారం. ఈ తిరుమల రాయుణ్ణి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడిగా భక్తులు భావిస్తారు. ఆ బ్రహ్మాండ నాయకుడు ఈ భువన బాండంబునంతా ఆవరించే ఉంటాడు. అందుకే శ్రీ వెంకటేశ్వరుడు వెలయని తావే లేదు. అందుకే ఈ ఆపద మొక్కులవాడు పచ్చదనాల పశ్చిమ గోదావరి జిల్లా ముఖ్య పట్టణమైన ఏలూరులో కూడా కొలువయ్యాడు. నేటి తీర్థయాత్రలో ఆ ఏలూరు శ్రీ వెంకటేశ్వర దేవస్థానాన్ని వీక్షించి తరిద్దాం. కలియుగానికి ఈ అధినాయకుడు 7 కొండలంత దైవం. ఈ వెంకటేశ్వరుడు భక్తులకు సర్వం సమస్తం, సర్వవ్యాపి కావున విష్ణువు అన్న మాటలకు నిదర్శనంగా ఊరూరునా కొలువయ్యాడు. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన. వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. వెంకటేశ సమో దేవో. పూర్వం ఈ పట్టణాన్ని హేలాపురి అని పిలిచేవారు. నేడు దానిని ఏలూరుగా వ్యవహరిస్తున్నారు. 1961లో కొందరు భక్తులు పద్మావతి సమేత శ్రీమద్ వెంకటేశ్వర స్వామి వారి పటాన్ని పెట్టి ఓ చిన్న పూరిపాకలో పూజార్చనలు చేసిన ఈ చోటని నేడు ఓ భవ్య మందిరంలో వెంకటేశ్వరుడు కొలువై ఉన్నాడు. మరో తిరుపతి అన్నంత ప్రాచుర్యం పొందిన ద్వారకా తిరుమల సమీపాన్నే నెలకొన్న ఈ ఏలూరు వెంకన్న ఓ విశిష్టతతో వెలుగొందుతున్నాడు. అలర్మేల్ మంగా పద్మావతి గోదాదేవి సహిత శ్రీమద్ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం వైభవోపేతంగా అలరారుతోంది. పశ్చిమ గోదావరి పచ్చదనాల ప్రకృతి అందాల ఒడిలో ఒదిగిన ఆలయం, పంచ కలశాలతో పంచ అంతరువుల ఓ భవ్య రాజగోపురం, దానితో పాటే ఆకాశంతో సంభాషిస్తోందా అన్నంత హుందాగా ఓ ధ్వజస్తంభం కనిపిస్తుంది. ముఖమంటపంలోంచే గర్భాలయం, దానికి ఇరువైపులా పద్మావతి గోదాదేవిల మందిరాలు కనిపిస్తాయి. ఇనా వెంకటేశం ననాదో ననాద. ఆ తిరు వెంకటేశుని కరుణ దయ లేకపోతే అందరూ అనాథలే కదా. అందుకే అనాథ రక్షక గోవిందా గోవిందా అని శరణు వేడుతారు. ఆ వెంకటేశ్వర స్వామి ఎక్కడ వెలిస్తే అక్కడ శ్రీమన్నారాయణుడు తన దేవేరి కోసం దిగివచ్చి ప్రతిష్ఠితుడైన 7 కొండల క్షేత్రమంతా వైభవం నెలకొని ఉంటుంది. భక్తుల అభిషేకాలందుకుని సంతుష్టుడైన ఆ 7 కొండలవాడు సర్వాలంకార శోభితుడై నేత్రానందకర దర్శనాన్ని అనుగ్రహిస్తున్నాడు.
ఇష్టజన పరిపోషణం తం నమామి విధాతృవందిత పాద పంకజచారణం. స్థానక భంగిమలో దర్శనమిచ్చే ఆ విగ్రహ రూపాన్ని చూసిన కొద్దీ చూడాలనిపిస్తుంది. సప్తశైల విశాల పన్నగ ఫణిఫణాగ్ర విభూషణం దుష్టదానవ శోషణం ఇష్టజన పరిపోషణం. మైనంపాటి శ్రీనివాసరావు, ఈదర వెంకట్రామయ్య పంతులు వంటి ఎందరో భక్తుల కృషితో రూపుదాల్చిన ఈ ఆలయంలో కొలువైన కోనేటి రాయుడు భక్తజన అర్చనాది కైంకర్యాలను స్వీకరించి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకునిగా వెలిగిపోతున్నాడు. సర్వతనుగత దేవతాత్మక మందిరం శుభ సుందరం పాహి మాం పాపాపహం పతిత జీవన పావనం. సప్తశైల విశాల పన్నగ ఫణిఫణాగ్ర విభూషణం దుష్టదానవ శోషణం ఇష్టజన పరిపోషణం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం అంటూ ఆ కలియుగేంద్రునికి హారతి నీరాజనాలు అర్పిస్తారు ప్రధాన అర్చకులు. విశుద్ధ కాంతి నిదర్శనం దేవాదిదేవ దివ్య హస్తాలంబనం సర్వకేల్విషనాశక శ్రీకలౌ వెంకటనాయక అవధారు మామక దండకం నవగ్రహోజ్వల దీపక వెంకటేశ్వర నామక నవగ్రహోజ్వల దీపక నాయక దీపక నాయక దీపక వెంకటేశ్వర నాయక. శ్రీనివాసుని హృదయేశ్వరి పద్మావతి వరించి మనువాడిన ఈ పద్మావతి అలమేలు మంగ. అలర్ మేల్ అంటే పుష్పం పైన, మంగ అంటే దేవత అని విజ్ఞులు వివరిస్తున్నారు. అలర్ మేల్ మంగ పద్మం నుంచి ఉద్భవించింది కనుక పద్మావతి అయ్యింది. అలాంటి జగన్మాత ఈ ఏలూరు వెంకన్న ఆలయ ప్రాంగణంలో ప్రధాన ఉపాలయంగా విరాజిల్లుతోంది. ప్రధాన గర్భాలయానికి మరో ప్రక్కనే స్వామివారి దేవేరి అలర్మేల్ మంగా పద్మావతి మందిరం ఉంటుంది. పద్మోద్భవాం పద్మముఖీం పద్మనాభ ప్రియాం రమాం పద్మమాలాధరాం దేవీం పద్మినీం పద్మగంధినీం. నల్లని శిలామూర్తిగా కెంపులు పొదిగిన రజిత కిరీటధారి అయి కొలువుతీరి ఉంటుంది ఆ తల్లి.
గరి సని సరి గమ పదని సా బంగారు పంటల సౌభాగ్యమొసగి క్షామమును బాపే కళ్యాణి నీవే పాడి పంటల సిరులను సగి జగతిని బ్రోచే అమ్మవు నీవే. ఆ యమ్మను తమ అర్చనాది క్రతువులతో సంతుష్టురాలిని చేస్తే స్వామివారి కృప పొందినట్లే అని భక్తులు భావిస్తారు. కురిపించి మమ్మేలవమ్మ ధాన్యలక్ష్మీ నమో హరితలక్ష్మీ నమో. ఇదే మందిరంలో గరుడేశ్వరుని అధిష్ఠించిన శ్రీ అలివేలు మంగా పద్మావతి, గోదాదేవి సహిత వెంకటేశ్వరుని ఉత్సవమూర్తులుంటాయి. తన పాసురాల పదకవితా మాలికలని వెంకటేశునికి పూలమాలగా వేసి వరించిన అమలిన ప్రేమమయ్యి గోదాదేవి. ఆ గోదాదేవి ఆండాల్ అమ్మవారుగా ఇదే ఏలూరు వెంకటేశ్వరుని ఆలయంలో పూజలందుకుంటోంది. తిరుప్పావై పాసురాలను కవితలుగా అల్లి ఆ విష్ణువుకి మాలగా వేసి ఆయననే తన నాథుడిగా వరించిన అమలిన ప్రేమి విష్ణుప్రియ ఈ గోదాదేవి. అందుకే ఆండాళ్గా శ్రీ వెంకటేశ్వర సన్నిధానాల్లో భక్తజన సేవలందుకుంటోంది. ఏలూరు వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో కూడా ఉపమందిర దేవేరిగా కొలుపులందుకుంటోంది ఈ అమ్మవారు. ఆ వైకుంఠవాసుడి నిలవు వైకుంఠం. అలా వైకుంఠవాసుడు కలియుగ దైవంగా కొలువుదీరిన చోటు కూడా అపర వైకుంఠమే. ఈ ఏలూరు వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగే శ్రీ వెంకటేశుని అర్చనాది కైంకర్యాల కోలాహలంతో అపర వైకుంఠంగా అలరారుతోంది. ఏలూరు నగరం రామచంద్రరావుపేటలో వేంచేసినటువంటి శ్రీమద్ అలర్మేల్మంగా పద్మావతి సమేత శ్రీమద్ వెంకటేశ్వర స్వామివారి దేవాలయం. ఈ యొక్క దేవాలయంలో ప్రతి నెల మాసోత్సవం, పక్షోత్సవం, అయనోత్సవం, సంవత్సరోత్సవం అనేటువంటి ప్రతి ఉత్సవాలు కూడా చాలా దిగ్విజయంగా జరపబడుతూ ఉంటాయి. భక్తాదులందరూ కూడా వచ్చి ఈ యొక్క దేవాలయాన్ని సందర్శించి వారి యొక్క కోరికలు స్వామివారికి విన్నవించుకుని వారి కోరికలు తీర్చుకుని ఆ కోరికలు తీరిన తర్వాత మరలా మొక్కుబళ్ళు తీర్చుకునేటువంటి ఆనవాయితీ ఈ యొక్క దేవాలయానికి ఉన్నది. శ్రీనివాస నమ
నిత్యోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, అయనోత్సవ, వార్షికోత్సవాలతో కళకళలాడే ఈ ఆలయంలో ప్రతిరోజు త్రికాలార్చన, త్రికాల నివేదనలు, ప్రతి శుక్రవారం 108 కలశాలతో అభిషేకాలు జరుగుతాయి. ప్రతి శనివారం విశేష కైంకర్యాలతో వెంకటేశ్వరుడు సంతుష్టులవుతారు. భాద్రపద మాసంలో పవిత్రోత్సవాలు, ఆళ్వారుల అధ్యయనోత్సవాలు, వైశాఖ మాసంలో వైశాఖ బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. దైవాలు నీదాసులు, అఖిలాండమేలేటి నీ భక్తులు. ప్రతి జనవరిలో త్రిసప్తాహ బ్రహ్మోత్సవాలు 21 రోజుల పాటు జరుగుతాయి. జాహ్నవి పుట్టిన పాదం నరజాదికదే అభిషేకం. ఆపద మొక్కులు తీర్చేని శ్రీపదమే సుశ్లోకం. ఎన్నో కొండలెక్కి వెలిగేటి రూపం. ఎన్నో మెట్లు దాటి వచ్చే మాకు జన్మం. ఆదిత్యతాప రుద్రేంద్ర రూప, వేదాంత రూప, విజ్ఞాన దీప. నిన్నే కన్నానయ్యా శక్తి రూప. ప్రభో వెంకటేశ విభో శ్రీనివాస, ప్రభో వెంకటేశ. ఈ వెంకటేశ్వర దేవస్థానానికి రాష్ట్రం నలుమూలల నుంచి చేరుకోవచ్చు. విజయవాడ విశాఖ జాతీయ రహదారిలో ఏలూరు పట్టణంలో పవర్పేట రైల్వే స్టేషన్కి సమీపంలో ఈ ఆలయం ఉన్నది. స్వరసప్తక శైలేంద్ర విలాస. విజయవాడ నుంచి 58 కిలోమీటర్ల దూరంలో, విశాఖపట్నం నుంచి 298 కిలోమీటర్ల దూరంలో, రాజమండ్రి నుంచి 90 కిలోమీటర్ల దూరంలో ఈ ఏలూరు పట్టణం ఉంది. ఏలూరు చేరుకున్న తీర్థయాత్రికులు వివిధ వాహనాల ద్వారా ఈ దేవస్థానానికి చేరుకోవచ్చు. కొండలంత వరములిచ్చే కోనేటి రాయుడు గోవిందా గోవిందాయని గొంతెత్తి అర్థించిన వారిని గుండెల్లో కాచుకునే గోవిందుడు ఎలుగెత్తి వేడుకున్న వారికి అండగా ఏలూరు వెంకన్నగా నెలకొని ఉన్నాడు. ఆ అలర్మేల్ మంగపతి, పద్మావతి పెనివిటి, ఈ ఇరు సతుల తిరుపతి దేవర ఆశీస్సులు ఎల్లప్పుడూ ఎల్లరకూ దక్కాలని కోరుకుందాం. మరో తీర్థయాత్రలో మళ్లీ కలుసుకుందాం. సెలవు, నమస్కారం. పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం, తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/ETV News లింక్ ద్వారా కూడా వీక్షించండి.